ఎక్కడి చెత్త అక్కడనే, ఎక్కడ మురికి అక్కడనే. కంపు కంపు పారిశుద్ధ్యం పడకేసింది అని అప్పుడప్పుడు వార్తలు చదువుతుంటా చూడు. సరిగ్గా అదే కథ నడుస్తుంది నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇప్పుడు. 2 నెలల సంది జీతాలు ఇత్తలేరని 2 రోజుల సంది రగులుకుంటా నిరసనకు దిగిర్రు మున్సిపాలిటీ కార్మికులంతా. జీతాలు ఇచ్చేదాకా పనులకు ఓమంటే ఓమని జిద్దుకు దిగిర్రు. దెబ్బకే ఎక్కడ చెత్త అక్కడనే వెరకపోయింది ఇట్లా. వచ్చేది దసరా పండుగనాయ. ఇంటికి బిడ్డలు అల్లుళ్ళు కొడుకులు కోడళ్ళు వస్తే చేతిలో పైసలు లేకుంటే పరిస్థితి ఏంది? ఇక పండుగ కొత్త బట్టలు కావాలన్నాయి, పిండి వంటకాలు కావాలన్నాయి, మురుకులు అప్పాలు చేసుకోవాలన్నాయి. అందుకే పైసలు లేకుంటే ఎట్టుంటది కథ అని సమ్మెకి దిగిరట. ఇవాళ సాయంత్రం దాకా మాక్సిమం ఒకటి చేస్తా, పండగకి ఒకటి అందిస్తా అంటుంది. ఆ పండగకి అందించే లోపు ఈ మంత్ కూడా కంప్లీట్ అవుతుంది. పండగ 2 డేట్ నాడు సార్ 30 డేట్ అంటుంది. అంటే ఈ మంత్ కూడా కంప్లీట్ అవుతుంది. పిల్లలకి 2 నెలలది నువ్వు ఒక్కటేస్తా సార్, మేము కిరాణాకి ఇవ్వాలా, బట్టలకి ఇవ్వాలి. బట్టలు షాపింగ్ చాలా ఏడుస్తున్నారు. ఇప్పుడు వంకసు రూపాయలు ఇప్పుడు ఎట్లుంది 2 నెలల జీతాలు అపోత పడేదాకా డ్యూటీకి ఎక్కేది లేదు. ఎటువంటి ఆందోళన చేయాలి. వీళ్ళంతా సమ్మె మొదలుపెట్టిన మొదటి నాడే వద్దని చెప్పిండట కమిషనర్ సారు. ఓ నెల జీతం ఇప్పుడే ఇస్తాం కానీ ఇంకో నెల జీతం నెలాఖరులు ఇస్తామని కూడా చెప్పిండు. కానీ రేపటికి రూపం లేదు. ఇదివరకు ఇట్లా మస్తుగా చూసినాం సార్, మాకు నమ్మకం లేదు దూరా అన్నట్టు మళ్ళా సమ్మె కంటిన్యూ చేస్తున్నారట. కానీ ఎవ్వరు ఇసిరేసిన చెత్తను చూసి వాళ్ళే ముక్కులు మూసుకొని దూరంగా పోయినా అనుకోకుండా ఆ చెత్త అంతటిని సాఫ్ చేసి ఇటువంటి కష్టజీవులకు జీతాల కష్టమొచ్చుడే బాధ అనిపించబట్టి. అయినా పండుగ వస్తుంది కదా అని సర్కారు ఉద్యోగులు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు లెక్క బోనస్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ సార్లు వీళ్ళేమన్నా వాళ్ళకు రావాల్సిన జీతాలే కదా అడిగేది. కనీసం పిఎఫ్ కూడా లేదట వీళ్ళకి ఇప్పటిదాకా. మరి వసూలు అవుతున్న పనుల పైకం అంతా ఎటుపోతుందో కానీ ఫస్ట్ అయితే వీళ్ళ జీతాలు ఈళ్ళు సార్లు, లేకుంటే చెత్త కంపుతోటి సిటీ అంతా గబ్బైతుందేమో మరి చూసుకోరి.